బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. పాక్ ఉగ్రబుద్ధి మారడం లేదు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 12వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసి ప్రాంతాల్లో కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం. భారత సైనిక పోస్టుల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెందార్, నౌషేరా, సుందర్భావి, అక్నూర్ సెక్టార్లలో కాల్పులు చేస్తోంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ. అయితే పాక్ ఒక్కబృద్ధి మారడం లేదు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 12వ రోజు కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎల్ఓసి ప్రాంతాల్లో కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం. అయితే భారత సైనిక పోస్టుల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రజౌరి, మెందార్, నైచెరా, సుందర్బని, అలాగే అక్నూర్ సెక్టార్లో కాల్పులు చేస్తుంది పాక్ సైన్యం. కాల్పులు భారత సైన్యం తిప్పికొడుతుంది. ఇక యుద్ధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మరి ఇప్పటికే ట్రయల్ రన్స్ కోసం రేపు ట్రయల్ రన్స్ కూడా చేయబోతున్నారు. చేస్తే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, పాక్ ని ఎలా బుద్ధి చెప్పాలనే అంశం మీద రేపు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది. భారతదేశంలో ఇదొక కొత్త అని చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటది, ఎలా ఎదుర్కోవాలని దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రజలకి కేంద్ర ప్రభుత్వం. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో 2 ఉగ్రవాద సహాయకులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న 2ని చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గ్రెనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో 2 ఉగ్రవాద సహాయకులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న 2ని చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గ్రెనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. మనం చూసుకుంటే భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకున్న చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు ఇప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య పహల్గామ్ ఇష్యూ తర్వాత రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు భారత్ లో సంబంధించిన పలువురు స్పైస్ లను కూడా భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జమ్మూ కాశ్మీర్ లో 2 ఉగ్రవాదులకు సహాయం చేసేటువంటి సహాయకులను భద్రతలుగా అరెస్ట్ చేశాయి. బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నటువంటి 2 అదుపులోకి తీసుకొని చెక్ పోస్ట్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి గ్రెనేడ్, ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్ గా మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా పలు చోట్ల ఉగ్రవాదులకు సాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒకవైపు నదిలో దూకి ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. ప్రపంచవ్యాప్తంగా విజువల్స్ కూడా పూర్తిగా సంచలనంగా మారాయి. ఉగ్రవాదులకు స్థానికంగా సహాయ సహకారం అందకపోతే వాళ్ళు ఇంతవరకు వచ్చి ఇలాంటి పరిస్థితి చేయాలనేది కూడా ఒకవైపు ఎన్ఐఏ కూడా అనుమానిస్తుంది. ఈ కోణంలో ఎన్ఐఏ కూడా దాదాపుగా 3,000 మందికి పైగా కశ్మీర్ లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులంతా కూడా వాళ్ళని ఒకవైపు విచారించింది. దాదాపుగా 100 చోట్ల తనిఖీలు చేపట్టి ఒకవైపు రైడ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులకు ఇలాంటి సహాయ సహకారం అందకుండా భద్రతా దళాలన్నీ కూడా జాగ్రత్త పడుతున్నాయి. అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆనవాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వారికి సంబంధించి ఉగ్రవాదుల ఇళ్లను కూడా పేల్చివేస్తున్నారు. వేలాది మంది భారత భద్రతా బలగాలు మొత్తం కాశ్మీర్ లో కూడా పూర్తిగా ముట్టడించి అక్కడ ఉన్నటువంటి దక్షిణ కాశ్మీర్ లో ఉన్నటువంటి వివిధ అడవులను జల్లెడపడుతున్నారు. ఉగ్ర శిబిరాలను కావచ్చు, వారికి ఉన్నటువంటి వివిధ స్థావరాలను కూడా కనుగొంటున్నారు. నిన్న పలు చోట్ల స్థావరాలను కూడా కనుగొన్నటువంటి పరిస్థితి బయటకు వచ్చింది. ఇట్లా వరుసగా ప్రతిరోజు కూడా ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రతిరోజు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఒకవేళ భారత్ కనుక పూర్తి స్థాయి సైనిక చేతకు దిగితే పాకిస్తాన్ కూడా రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా దేశవాసులందరూ కూడా అప్రమత్తం చేయడం కోసం ఎమర్జెన్సీ అలర్ట్లకు సంబంధించిన విషయాల్లో
ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ఏ విధంగా వారిని ఎలాంటి చేయాలని సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రేపటి నుంచి కూడా ఈ మాక్ డ్రిల్ ను ప్రాక్టీస్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే అనేక చోట్ల కూడా ఉగ్రవాదులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఉన్నా కూడా వాటిని పూర్తిగా నిర్మూలించే పనిలో భారత భద్రతా దళాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో భాగంగానే కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సహాయం అందజేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని భద్రతా దళాలు అరెస్ట్ చేసి ఒకవైపు వారిని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, గ్రెనేడ్స్ కావచ్చు, పూర్తిగా వారిని స్వాధీనం చేసుకుని వారికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టడం కోసం విచారణ కొనసాగిస్తున్నారు. సోని స్వామి, మనం చూసుకోవచ్చు ఇద్దరిని చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకొని ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మరి విచారణలో కొంచెం ఏమైనా సమాచారం అందిందా మనకి? అంటే ఇప్పటికైతే బయటకైతే ఇలాంటి సమాచారం బయటకు రావట్లేదు. ఒకవైపు భద్రతలు కానీ వీళ్ళని పూర్తిగా ఇంటర్నల్ గానే చేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య సంబంధించి బయటకు వస్తే మాత్రమే వాటికి సంబంధించినటువంటి భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఉంటే ఇటు బిఎస్ఎఫ్ కావచ్చు, మరోవైపు ఇటు కొన్నటువంటి మిగతా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పోలీసు కావచ్చు, వాటిని బయటకి మీడియాకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వారికి సంబంధించి అదుపు తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.